ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. చార్లెస్ స్పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధిని అయి ఉందును. నిర్గమాకాండము 23వ అధ్యాయము 22వ వచనము. ప్రజల మధ్య ఉన్న ప్రభువైన క్రీస్తును అంతా గుర్తించాలి, విధేయులవ్వాలి. ఆయన దేవుని ప్రతినిధిగా ఉండి పరిపాలించేవాడు. తండ్రి నామంలోనే ఆయన మాట్లాడతాడు. ఆయన ఆజ్ఞ చొప్పున మనం వెంటనే జరిగించాలి. ఆజ్ఞను పట్టించుకోకపోతే వాగ్దానాన్ని పోగొట్టుకుంటాం. పరిపూర్ణమైన విధేయతకు ఎంత గొప్ప దీవెన ఉన్నదో చూడండి. శత్రువును ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఎదురు దెబ్బ కొట్టాలి అనే విషయం నేర్పడానికి ప్రభువు తన ప్రజల మధ్యకు వస్తున్నాడు. మనలను దీవించే వారిని ఆయన దీవిస్తాడు, మనలను శపించే వారిని ఆయన శపిస్తాడు. దేవుడు తన ప్రజల మధ్య సంపూర్ణంగా ఉంటున్నాడు. వారి పరిస్థితిని చూసి చాలా జాలిపడుతున్నాడు. ఎంత భద్రత మనకివ్వబడింది! వారు దేవునికే శత్రువులయ్యారని తెలిసినప్పుడు మన విరోధులకు ఇక మనం భయపడనక్కరలేదు. యెహోవా మన పోరాటాలు తన చేతిలోనికి తీసుకుంటే మన శత్రు సైన్యాన్ని ఆయన చేతులకే విడిచిపెట్టవచ్చు. మన వరకు ఆలోచించుకుంటే మనకు శత్రువులంటూ ఎవరూ లేరు. అయినప్పటికీ సత్యం నిమిత్తం, నీతి నిమిత్తం యుద్ధాయుధాలు తీసుకుని వెళ్ళి పోరాడుదాం. ఈ పరిశుద్ధ యుద్ధంలో శాశ్వతుడైన దేవునితో భాగస్వాములంగా ఉన్నాం. జాగ్రత్తగా యేసు ప్రభువు ఆజ్ఞలను పాటిస్తే ఆయన మనపక్షంగా తన శక్తినంతటినీ ఉంచుతాడు. కాబట్టి మనం ఏ మనిషికి భయపడేది లేదు.